ఇంకొక పక్క మనం ఒకసారి ఆలోచిస్తే సృష్టికి మూలం మీరే. కష్టానికి, ప్రేమకు, సహనానికి, త్యాగానికి ప్రతిరూపం కూడా మీరు. స్త్రీలను ఎక్కడైతే ప్రేమిస్తారో, ఎక్కడైతే పూజిస్తారో అక్కడ సంపదలకు, సంతోషానికి లోటు ఉండదు. నేను ఎప్పుడు కూడా ఒక ముఖ్యమంత్రిగానే కాదు, ఒక వ్యక్తిగా ఎప్పుడూ నేను నా ఆడబిడ్డలను అభిమానిస్తాను, పైకి తేవడానికి సర్వశక్తులు ఉపయోగిస్తానని మరొక్కసారి మీ అందరికీ హామీ ఇస్తున్నాను. 1911లో ఇంటర్నేషనల్ మహిళా దినోత్సవాన్ని ఆ రోజు ప్రారంభించడం, అక్కడి నుంచి మీరు చూస్తే ప్రతి సంవత్సరం మార్చి 8వ తారీఖున ప్రపంచంలో ఉండే మహిళలందరూ కూడా కలిసి ఏం చేయాలని ఆలోచించే సందర్భం. ఈ సంవత్సరం మీరు చూస్తే కొత్త థీమ్ తీసుకొచ్చారు, రైట్స్, జస్టిస్, యాక్షన్. అంటే మహిళా హక్కుల్ని కాపాడడం, చట్టపరంగా న్యాయం చేయడం, మిమ్మల్ని ఉన్నత స్థాయికి తీసుకుపోవడానికి ఏమేం మార్గాలు ఉన్నాయో అవన్నీ అవలంబించడం. నేను గర్వపడుతున్న, ఇప్పుడే మీరు మహిళలు చూశారు, 3 మహిళా మంత్రులు ఉన్నారు, సమర్థవంతంగా పనిచేస్తున్నారు, వాళ్ళని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. ఇంకో పక్కన చూస్తే మన దేశ అధ్యక్షురాలు ఒక మహిళ, ఒక గిరిజన మహిళ, అత్యున్నతమైన స్థానంలో ఈరోజు మహిళ ఉందంటే ఆవిడ ఒక స్ఫూర్తిదాయకం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. నేను ఎప్పుడూ చెప్పేవాడిని, బెస్ట్ ఫైనాన్స్ మినిస్టర్ మన ఆడబిడ్డని. ఇంటిని సమర్థవంతంగా మీరే నిర్వహిస్తారు. మగవాళ్ళు ఎక్కడెక్కడో తిరిగి వస్తే మీరు మాత్రం ఎంత డబ్బులు ఇస్తే ఆ డబ్బుల్ని దేనికి ఖర్చు పెట్టాలనో సమర్థవంతంగా ఖర్చు పెట్టే నిజమైన ఫైనాన్స్ మినిస్టర్లు మా ఆడబిడ్డలే అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. బడ్జెట్ అంటే బడ్జెట్కు మీరు మారు పేరు, ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఇలాంటి కార్యక్రమాలన్నీ చేసి మీరు ముందుకు పోయే ఈ సందర్భంలో దేశంలో కూడా చూస్తే నిర్మలా సీతారామన్ గారు దేశంలోనే ఫైనాన్స్ మినిస్టర్గా ఉన్నారు. మగవాళ్ళ కంటే సమర్థవంతంగా బడ్జెట్ని ప్రవేశపెట్టారు, సమర్థవంతంగా దేశాన్ని ముందుకు తీసుకెళ్తున్నారు. ఇంకొక పక్కన రాబోయే రోజుల్లో ఆంధ్రప్రదేశ్ హైకోర్టు కూడా మహిళా జస్టిస్ వస్తున్నారు, సీజేగా వస్తున్నారు. అంటే ఈ రాష్ట్రంలో న్యాయాన్ని ఇవ్వడానికి హైకోర్టులో సీజే కూడా మీలాంటి మహిళే. ఇది శుభ సందర్భం అని మీకు తెలియజేస్తున్నా. అందుకే మీరందరూ ఒక్కసారి ఆలోచించండి, నేనెప్పుడూ మీ పక్షమే, ఇప్పుడే కాదు ఎప్పుడు కూడా. ఈరోజు ఎన్డీఏ ఉంది, నేను మా మిత్రుడు పవన్ కళ్యాణ్ గారు, ఈ దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు, మేమందరం కూడా మహిళల అభ్యున్నతి కోసమే పనిచేస్తున్నాం. మీరందరూ ఒక్కసారి ఆలోచిస్తే నేను ఏం చేశానో మళ్ళీ చెప్తాను. కానీ 1924 రాష్ట్రం మొత్తం విధ్వంసం అయ్యింది, చాలా నష్టపోయాం. కానీ ఆ రోజు మేము ముగ్గురం కలిసింది మళ్ళీ రాష్ట్ర పునర్నిర్మాణం చేయాలని, ఈ పేదవాళ్లకు న్యాయం చేయాలని, డాక్రా సంఘాలకి, మెప్మా సంఘాలకి పూర్వ వైభవం తేవాలని 3 పార్టీలు కలిశాం. మా ఆలోచన ఒకటి, మీకు న్యాయం చేయాలి. ఏ విధంగా ముందుకు పోవాలో ముందుకు పోవడం కోసం ఆలోచిస్తున్నాం. నేను ఒక విషయం మీరు గుర్తు చేస్తున్నా,
మొట్టమొదటిసారిగా ఆడబిడ్డలకు న్యాయం చేసిన నాయకుడు నందమూరి తారక రామారావు గారనే విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. ఆస్తిలో సమాన హక్కు తీసుకొచ్చాడు. అంత మునుపు తల్లిగా మీరు కూడా ఆడబిడ్డకు ఆస్తి ఇవ్వకుండా మగబిడ్డకే ఇస్తే ఎంతమంది పిల్లలుంటే అందరికీ సమాన హక్కు ఇవ్వాలని ఆస్తిలో సమాన హక్కు ఇచ్చిన ఏకైక నాయకుడు నందమూరి తారక రామారావు గారు. అప్పుడు మిమ్మల్ని చదివించాలంటే తల్లిదండ్రులు ఆలోచించేవాళ్ళు, చదివిస్తే ఏమి లాభం, ఒక ఐఏఎస్ చేతిలో పెట్టి పెళ్లి చేసి పంపిస్తే వెళ్ళిపోతారని మహిళా విశ్వవిద్యాలయం తీసుకొచ్చాడు. ఆ రోజుట్లోనే ఆలోచించాడు. మీరు ఇంకొక పక్కన చూస్తే స్థానిక సంస్థల్లో మహిళలే ఉండేవాళ్ళు కాదు. ఆ రోజు ఎన్టీ రామారావు గారు ఆలోచించి స్థానిక సంస్థల్లో 8% రిజర్వేషన్లు పెట్టాడు. తర్వాత ఇప్పుడు 50% వచ్చాయి. నరేంద్ర మోడీ గారి ఆధ్వర్యంలో మహిళలకు రాబోయే రోజుల్లో చట్టసభల్లో 33% రిజర్వేషన్లు వస్తున్నాయి. మీరు కూడా సిద్ధంగా ఉండండి. ఎమ్మెల్యే కావాలంటే ఎవరైతే ఉత్సాహంగా పనిచేయగలుగుతారో వీరికి మంచి అవకాశం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఆ తర్వాత నేను ఆలోచించినప్పుడు కట్నం సమస్య ఉండేది. నేను ప్రతిరోజు ఎక్కడికి పోయినా ఆడబిడ్డలకు పెళ్ళిళ్ళు చేయాలంటే ఆస్తులు అమ్మే పరిస్థితి. అప్పుడు ఆలోచించి నేను ఉద్యోగాల్లో కాలేజీల్లో రిజర్వేషన్లు పెట్టాను. ఆడబిడ్డలు ఐటీ చదువుకున్నారు. నన్ను కొంతమంది వ్యతిరేకించారు. మీరు రిజర్వేషన్లు పెడితే 50% కంటే ఆడబిడ్డలు ఎక్కువగా సీట్లు వస్తున్నాయి, ఉద్యోగాలు వస్తున్నాయి. మా పరిస్థితి ఏంటంటే ఇంతవరకు మగపిల్లలు బాగానే పైకొచ్చారు, కొన్ని రోజులు ఆడబిడ్డలకు ఇస్తాననే ఉద్దేశంతో నేను ముందుకు పోయా. ఈరోజు చెప్తున్నా, ఒక చర్య, ఆడబిడ్డలు బాగా చదువుకొని ఐటీలో బ్రహ్మాండంగా ముందుకు పోయారు. మగపిల్లల కంటే ఎక్కువ ఆదాయం మా ఆడబిడ్డలు సంపాదిస్తున్నారంటే అది మీకుండే తెలివితేటలు, మీ పట్టుదల. అందుకనే దీనికి కూడా శ్రీకారం చుట్టాం. దీనివల్ల సమాజంలో ఉండే ఎప్పటి నుంచో వస్తున్నటువంటి కట్నం ఇలాంటి సమస్యలన్నీ కూడా పరిష్కారం చేసే పరిస్థితికి వచ్చాం. 1997లో ఆడబిడ్డ పుడితే భారమని మగపిల్లలే కావాలని కోరుకునే రోజులు. ఆ రోజుట్లో నేను ఆలోచించి ఆడపిల్లల సంరక్షణ పథకం పెట్టి 5,000 రూపాయలు ఆడబిడ్డల పేరుతో డిపాజిట్ చేసిన విషయం మీరు ఒక్కసారి గుర్తుపెట్టుకోవాలి. అక్కడి నుంచి మగపిల్లలే కాదు సైకిళ్ళు దొక్కేది, మా ఆడబిడ్డలు కూడా తొక్కగలుగుతారని 8, 9, 10వ తరగతి ఆడపిల్లలకు సైకిళ్ళు ఇచ్చి ప్రోత్సహించాను. ఇదే కాకుండా ఈరోజు మీరు ఒకసారి చూస్తే డాక్రా సంఘాలు, మెప్మా సంఘాలు, నేను గర్వపడుతున్నా. ఎన్నో వ్యవస్థలు నష్టపోయాయి కానీ ఇప్పటి వరకు బ్రహ్మాండంగా ఉండే వ్యవస్థ డాక్రా వ్యవస్థ, మెప్మా సంఘాలు. దీనికి ఆ రోజు మనం ఫౌండేషన్ వేసాం. ఈరోజు మీరు ఒక్కసారి చూసినప్పుడు మీలో చాలా మంది ఇక్కడికి వచ్చారు. నాకు పాత రోజులు జ్ఞాపకం ఉన్నాయి. ఒకప్పుడు ఇదే మరిగా పెద్ద మీటింగులు పెట్టేవాడిని, ఆడబిడ్డలందరూ వచ్చేవాళ్ళు. ఆ రోజు ఆడబిడ్డలు ఎక్కడైనా రోడ్డు మీదకి రావాలంటే మగవాళ్ళు ఎగతాళి చేసేవాళ్ళు. 30 ఏళ్ళకు మన పేరు గుర్తుపెట్టుకోవాలి. ఏదో మీ చంద్రన్న చెప్పాడని మీరంతా కూడా ఆఫీసులకు వెళ్తున్నారు, ఏమి సాధిస్తారని అడిగిన రోజులు.
నేను ఒకటే చెప్పాను, ఆడబిడ్డలు మీరు ధైర్యంగా ఉండండి, ముందుకెళ్ళండి, నాయకత్వం మీ చేతికి ఇస్తానని చెప్పి మీ చేతికి నాయకత్వం ఇచ్చిన రోజులవి. దాంతో కుటుంబ నియంత్రణ మీరే అమలు చేశారు. మీరు చదువుకున్నారు, మీ మగవాళ్ళని చదివించారు, మీ పిల్లల్ని బాగా చదివించారు. ఇంకో పక్క ఎవరైనా మీ ఇంట్లో కానీ మగవాళ్ళు తాగుతూ ఉంటే తాగే వాళ్ళని ఏ విధంగా కంట్రోల్ చేయాలనో అవి కూడా నేర్పించాను ఆ రోజు. అది కూడా కంట్రోల్ చేశారు. ఇంకో పక్క అత్త మామలు మిమ్మల్ని ఏదిస్తా ఉంటే ఏం చేయాలని కుటుంబం విడిపోకుండా వాళ్ళని ఏ విధంగా కంట్రోల్ చేసి కుటుంబాన్ని బాగు చేయాలో అవి కూడా నేర్పించిన రోజులు అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఈరోజు కూడా సమాజంలో కొన్ని సమస్యలు ఉన్నాయి. గృహ హింస ఉంది. నేను ఒకటే మిమ్మల్ని అందరినీ కోరుతున్నా, అవన్నీ డాక్రా సంఘాల్లో చర్చ జరగాలి, మెప్మా సంఘాల్లో చర్చ జరగాలి. కుటుంబం విడిపోకూడదు, కుటుంబం బాగుండాలి. ఏ ఇంట్లో కూడా ఆడబిడ్డకు అన్యాయం జరగకుండా చూసే బాధ్యత మా డాక్రా సంఘాలదేనని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. ఇంకో పక్కన ఇటీవలనే ముఖ్యమంత్రి అయిన తర్వాత ఏమేం చేశానో మీకే అర్థమై ఉంటుంది. తల్లికి వందనం, ఎంతమంది బిడ్డలుంటే అంతమందికి 15,000 రూపాయలు ఇచ్చి తల్లిని గౌరవించిన పార్టీ ఎన్డీఏ. అవును అంటే గట్టిగా చప్పట్లు కొట్టి అభినందించండి. మొన్నటి వరకు మీరు ఒకసారి చూస్తే ఆర్టీసీ బస్సుల్లో తిరిగేవాళ్ళు కాదు మా ఆడబిడ్డలు, ఆటోల్లో తిరిగేవాళ్ళు. యాక్సిడెంట్లు అయ్యేటివి, భద్రత లేకుండా ఉండేది. ఈరోజు నేను స్త్రీ శక్తి కింద మా ఆడబిడ్డ ఎక్కడికి పోవాలన్నా గౌరవప్రదంగా మిమ్మల్ని నడిపించే పరిస్థితికి వచ్చాను. ఎన్నికల ముందు చెప్పాను ఒక మాట, చంద్రన్నే మీ డ్రైవర్, ఆర్టీసీ డ్రైవర్, సురక్షితమైన ప్రయాణానికి నేను నాంది పలుకుతానని చెప్పి చేసి చూపించాం. ఇప్పటికి మీరు చూస్తే 50 కోట్ల మంది ప్రయాణం చేశారు. అంటే ఒక్కొక్కరు 10 రోజులు 20 రోజులు వెళ్ళారు. అన్ని దేవాలయాలు కిటకిటలాడుతున్నాయి. ఒకప్పుడు తల్లిని చూడాలంటే చాలా శ్రమ ఉండేది, పెద్దవాళ్ళ పర్మిషన్ కావాలి. ఇప్పుడు ఎవ్వరి పర్మిషన్ అవసరం లేదు. మీకు ఎప్పుడు చూడాలనిపిస్తే అప్పుడు నేరుగా పోయి మీ పాపను కానీ మీ తల్లిని కానీ చూసించే పరిస్థితి ఏర్పాటు చేసింది ఎన్డీఏ ప్రభుత్వం. అవునంటే గట్టిగా చప్పట్లు కొట్టి అభినందించండి. ఇదే కాదు, వంట చేసుకోవాలంటే కష్టం అంటే నేనే ఆ రోజు దీపం పెట్టా, సిలిండర్లు ఉచితంగా ఇచ్చా. ఇప్పుడు 3 సిలిండర్లు ఉచితంగా ఇస్తున్నా. ఇప్పుడు యుద్ధం జరుగుతూ ఉంది అంతర్జాతీయంగా. దీనివల్ల సిలిండర్ రేటు కూడా పెరుగుతున్నాయి. మీ అందరికి హామీ ఇస్తున్నా, ఓపెన్ మార్కెట్లో సిలిండర్లు పెరిగినా మా ఆడబిడ్డలకు నేను ఇచ్చే 3 సిలిండర్లు ఉచితంగానే ఇస్తానని మరొక్కసారి హామీ ఇస్తున్నాను. ఇది కాకుండా ఆత్మ గౌరవం అనే పేరు పెట్టి ఆడబిడ్డలకు మరుగుదొడ్లు కట్టించాను. ఒకప్పుడు మరుగుదొడ్లు ఉండేటివి కాదు, చాలా ఇబ్బంది పడేవాళ్ళు. 6 గంటల కంటే ముందే మీరు బయట పోయి మరుగుదొడ్లు పోయి వచ్చే రోజు నుంచి
ఈరోజు మీ ఆత్మ గౌరవాన్ని కాపాడడానికి ఆత్మ మరుగుదొడ్లు కట్టించి మిమ్మల్ని అందరినీ ఇంటి దగ్గరని ఆరోగ్యకరమైన వాతావరణాన్ని క్రియేట్ చేశాం. ఈరోజు మీరు చూస్తే ప్రతి కుటుంబానికి 64 లక్షల కుటుంబాలకి 4,000, 6,000, 10,000, 15,000 రూపాయలు పింఛన్ ఇస్తున్నాం. ఎవరైనా భర్త చనిపోతే ఆటోమేటిక్గా విడో పెన్షన్ ఇస్తున్నాం. ఇలాంటి కార్యక్రమాలు ఇచ్చి మిమ్మల్ని పూర్తిగా ఆదుకునే బాధ్యత తీసుకున్నాను. ఇవన్నీ ఒక పక్క అయితే ఈరోజు నేను ఆలోచించేది మా ఆడబిడ్డల్ని నెక్స్ట్ లెవెల్కి ఎట్ట తీసుకుపోవాలి. ఇప్పుడే మీరు చూశారు, మీకు అందరికీ వీడియోలో చూపించారు. మీలాంటి సాధారణమైన మహిళలే అక్కడ ఒక చిన్న పరిశ్రమ పెట్టారు. ప్రారంభం చిన్నగానే ప్రారంభమైంది. ఇప్పుడు 5 లక్షల రూపాయలు నెలకు సంపాదిస్తుంది ఒక మహిళ. ఒకసారి 5 లక్షలు సంపాదిస్తే దాన్ని 10 లక్షలు చేయడం కష్టం కాదు. 10 లక్షలు చేస్తే నెక్స్ట్ లెవెల్కి వెళ్తుంది. మీరు చూశారు ధీరుభాయ్ అంబానీ, ఆయన ఒకప్పుడు ఇంటర్మీడియట్ చదువుకున్నాడు. ఇప్పుడు ఒక ఆడబిడ్డ ఉంటే నువ్వేం చదువుకున్నావంటే 5వ తరగతి చదువుకొని బ్రహ్మాండంగా వ్యాపారం చేస్తామందంటే నేను గర్వపడుతున్నా. గట్టిగా చప్పట్లు కొట్టి అభినందించండి. చదువుకుంటే మీకు కావాల్సిన సంస్కారం కావాలి. ఈ సంస్కారం ఉంటే ఏదైనా సాధ్యం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. పోయిన సంవత్సరం చెప్పాను, ఆ రోజు నేను ఒక ప్రోగ్రాం ఇచ్చాను మీ అందరికీ. ఆ రోజు ఇచ్చిన ప్రోగ్రాం 1,00,000 మంది పారిశ్రామికులు చేస్తానని, ఆంటర్‌ప్రెన్యూర్స్గా చేస్తానని చెప్పాను. ఈరోజు 1,12,686 మంది ఎంఎస్ఎంఈలు పెట్టారు, మైక్రో ఆంటర్‌ప్రెన్యూర్స్ పెట్టారు. పట్టణ ప్రాంతంలో వీళ్ళల్లో 33,899 మంది పెట్టారు. ఇది చూసినప్పుడు నాకు ఎంతో సంతోషాన్ని కలిగిస్తుంది. ఈరోజు మీరంతా కూడా నీతి నిజాయితీగా ఉన్నారు. కొంతమంది ఎవరైనా అప్పు తీసుకుంటే ఎగ్గొట్టాలని చూస్తారు, సరిగా కూడా కట్టరు. కానీ మా డాక్రా మెప్మా సంఘాలు డబ్బు తీసుకుంటే ముందుగా బ్యాంకుకు కట్టేస్తారు. 99.8% తిరిగి రుణాలు కట్టే ఏకైక వ్యవస్థ మన డాక్రా వ్యవస్థని మరొకసారి మిమ్మల్ని అభినందిస్తున్నా. ఎప్పుడు కూడా డబ్బులు తీసుకుంటే కట్టేస్తే డబ్బులు ఇచ్చేవాళ్ళు తక్కువ వడ్డీకి ఇస్తారు. రెండోది ఎంత కావాలంటే అంత అప్పిచ్చే పరిస్థితి వస్తుంది. ఈరోజు ఒకే చెక్ ఇక్కడ చూశారు, 10,102 కోట్ల రూపాయలు కావాలంటే 3 నెలల్లో మీకు అందుబాటులో పెట్టిన ఘనత ఈరోజు డిపార్ట్మెంట్ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా.